అందరికి శనార్థులా మనమైతే ఇవాళ ఎక్కడున్నామంటే ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి మింటు కాంపౌండ్ ఏదైతే ఉన్నదో ఆ మింటు కాంపౌండ్ దగ్గరనైతే ఒక దేవస్థానం ఉన్నది. ఆ దేవస్థానం దగ్గర ప్రతి శని త్రయోదశి రోజు అయితే ఇక్కడ అన్నదానము, అదే విధంగా పూజా విధానము, భక్తులతో అయితే ఆ యొక్క ఆలయము కిటకిటలాడుతుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఆ యొక్క భక్తులే గాని ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన విధానమే కానీ చాలా గొప్పదని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క గుడి యొక్క చరిత్ర ఏంటిది, అమ్మవారి యొక్క రహస్యాలు ఏంటివి అని ఇక్కడ పూజారి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది కదా. మన దగ్గర అయితే ఇక్కడ నిత్యము హనుమంతుని దగ్గర పూజలు చేసే హనుమాన్ యొక్క ఉపాసకులు ఎవరైతే ఉన్నారో ఆ పంతులు గారు ఉన్నారు. మరి ఆ యొక్క పంతులు గారిని ప్రత్యేకమైనటువంటి పూజలు హనుమంతునికి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి శనీశ్వరుని కానీ ఏ విధంగా పూజలు చేస్తారు, ఆ పూజా విధానం ఏంది అనే ముచ్చట్లనైతే మనం అయితే పంతులు గారిని అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే పంతులు గారు. నమస్కారం అండి. స్వామి, ఇక్కడ ఉన్నటువంటి మీరు హనుమాన్ ఉపాసకులు కదా, ఏ రోజు హనుమంతునికి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది, అదే విధంగా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమున్నది, ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతాయా, ఈ రోజు ప్రత్యేకత అన్న ఏమైనా ఉందా? ఇప్పుడు మనకేంటంటే ఈరోజు శనివారం ప్లస్ శని అమావాస్య వచ్చింది. శని అమావాస్య అనేది మనకు ఉగాది ముందర వచ్చింది, చాలా ప్రతిష్టమైన రోజు. ఆ రోజు కనుక మనము శని భగవానుడికి పూజ చేసుకుంటే ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శనిగ్రహ దోషాలు కానీ, నవగ్రహ దోషాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మాకు ఇవాళ మార్నింగ్ 3 o'clock నుంచే చాలా మంది భక్తులు రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా మధ్యాహ్నం ఇప్పుడు 1 గంట అవుతోంది. ఇప్పటికి 10,000 మంది పైన వచ్చారు. చాలా విపరీతంగా మాకు జనాలు రావడము, ప్లస్ పక్కనే మాకు జానాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం ప్రత్యేకము. సో శనివారం నాడు మాకు జానాంజనేయ స్వామి మందిరానికి కూడా విపరీతంగా జనాలు రావటము, వాళ్ళు ఆకు పూజలు చేయించుకోవటము, వాళ్ళు కోరిన కోరికలు వారికి తీరడము, అన్ని రకాలుగాను ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే మాకు నాగలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి మా వెనకాలే ఉన్న అమ్మవారు, ఆవిడ కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు మా దగ్గర. అమ్మవారికి కూడా చాలా మంది వచ్చి ఒడిబియ్యం పోసుకోవడము, అలాగే శుక్రవారం పూజ చేయించుకోవడం, మంగళవారం పూజ చేయించుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న ఫలితాలన్నీ వాళ్ళకి రాబట్టుకుంటున్నారు. సో మా దగ్గర త్రిశక్తి అంటే ఏంటంటే అమ్మవారు, ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు, ఈ 3 శక్తుల్ని కలిపి త్రిశక్తి హనుమాన్ దేవస్థానం అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ దేవస్థానం? ఇప్పుడు మాకు హనుమాన్ ముందు పవర్ హనుమాన్ అని చెప్పి చిన్న హనుమంతుడు ఉండేది, అది సుమారుగా ఒక 25-30 years అయింది. ఆ తర్వాత 2017 నుంచి మాకు జ్ఞానాంజనేయ స్వామి ప్లస్ అమ్మవారి విగ్రహాలు, శనీశ్వరుడు ఇవన్నీ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు మరి ఏ విధంగా పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది, వాళ్ళకు కోరిన కోరికలు తీర్చే అది ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా మాకు ఇక్కడ శివలింగం ఉంది, శివుడికి సోమవారం అభిషేకాలు చేయించుకుంటారు, మంగళవారం శుక్రవారం అమ్మవారికి పూజ చేయించుకుంటారు. వాళ్ళు చీరలు పెట్టడము, తర్వాత ఒడిబియ్యం పోయడం, వీటి వల్ల అమ్మవారికి వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు. ఆ ప్రదక్షిణాలు చేసి వాళ్ళు కోరిన కోరికలు కోరుకుంటే వాళ్ళకి తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి దగ్గర కూడా ప్రదక్షిణాలు చేసుకొని 41 కానీ 108 కానీ ప్రదక్షిణాలు చేసుకుంటారు. మేము ఆకు పూజ అవి చేస్తాము. ప్రత్యేకంగా వాళ్ళకి పూజలు చేయడం వల్ల వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఈ రోజు అయితే శని అమావాస్య. ఈ శని అమావాస్య ఉగాది ముందు రోజు వచ్చింది కాబట్టి చాలా ప్రత్యేకమైన రోజుట. ఈ రోజు ఉదయం నుంచెల్లే పూజ పునస్కారాలు అనేటివి ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. ఇది త్రిశక్తి కలిగిన అంటే నాగ అమ్మవారు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శనీశ్వరుడు, ఈ 3 దేవుళ్ళు ఈ ఒకే గుళ్ళో ఉన్నారు కాబట్టి త్రిశక్తిగా ఇక్కడనైతే పూజలు అందుకోవడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఈ ఉగాది ముందు రోజు కాబట్టి ఇక్కడికి భక్తులైతే శనీశ్వరుణ్ణి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని, అదే విధంగా నాగ అమ్మవారిని దర్శించుకోవడానికి
భక్తులైతే తండోపదండాలుగా కదిలి వస్తున్నారు. అదే విధంగా మనం చూస్తే అక్కడ అన్నదానం అనేది కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క శనివారం కానీ మంగళవారం కానీ ఈ యొక్క హనుమంతుడు ఉన్నారు కదా, ఆ హనుమంతుని స్వామికి అయితే ప్రత్యేకమైన పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఉగాది ముందు రోజు ఈ శని అమావాస్య రావడం అయితే చాలా మంచిది. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా చేయడము చాలా మంచిది. భక్తులందరూ చాలా సంతోషాలతో చాలా సుఖంగా ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవుతారని మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి పూజించే దేవుని ఉపాసకులు అయితే చెప్తున్నారు. జై శ్రీరామ్. శ్రీ శ్రీ త్రిశక్తి నల్లపోచమ్మ టెంపుల్ మెంట్ కాంపౌండ్ సెక్రటరియట్. ఈరోజు శని అమావాస్య కావున పొద్దున 3 గంటల నుంచి భక్త సమూహాలు చాలా మంది విఐపీలు కానీ అందరూ ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి పొద్దున 3 గంటల నుంచి తైలాభిషేకం జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి, జ్ఞానాంజనేయ స్వామి సింధూరాభిషేకం కూడా జరిగింది. ఈరోజు ఒక 3000 మంది దాకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎక్కడికో మన మహారాష్ట్రలో ఉన్న శని శిగ్నాపూర్ అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని చాలా టైం తీసుకోవడము, ఫ్యామిలీతో వెళ్ళడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ చాలా ఈజీగా ఉందండి. ప్రతి శని త్రయోదశికి కూడా చక్కటి అభిషేక కార్యక్రమాలు, స్వామివారి ఏలినాటి శని, కంఠ శని అని చెప్పేసి ఎంతో బాధల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలగాలని ఇక్కడ మార్నింగ్ నుంచి పూజలు జరుగుతున్నాయి. ప్రతి శని త్రయోదశికి కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇక్కడ. మరియు ఇక్కడ అమ్మవారు రేణుకల ఎల్లమ్మ తల్లి, ఆమె అద్భుతం, బాల తిరుపతి సుందరి లాగా అమ్మవారి యొక్క ముఖము చాలా అద్భుతం. ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, డిస్ట్రిక్ట్లో నుంచి కూడా వాలంటీర్లు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చేసి మార్నింగ్ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. నేను కూడా ఒక ఎంప్లాయీని, నేను ఒక టీచర్ని. ఇక్కడ మార్నింగ్ 3 గంటల నుంచి వచ్చి నేను ఇక్కడ సహాయం చేస్తున్నాను వాలంటరీగా. గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తాను. కానీ ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి. ధ్యానాంజనేయ స్వామి ఏది కోరినా కానీ, ఎంత కఠినమైన కోరిక అయినా కానీ స్వామివారికి మనస్ఫూర్తిగా మీరు మొక్కారంటే అది 100% అవుతుందండి. అందరు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోండి. త్రిశక్తి హనుమాన్ టెంపుల్, అమ్మవారు ఉంది నాగలక్ష్మి, మరియు శని దేవుడు ఉన్నారు, శని శిగ్నాపూర్ నుంచి తెచ్చింది, మరియు ధ్యానాంజనేయ స్వామి, పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. మహాగణాధిపతి నమః. ఈ అమ్మవారికి విశిష్టత ఏంటంటే, ఈ ఎల్లమ్మ తల్లి మనకు ఏ కోరిక అనుకున్నా నెరవేరుస్తుంది. ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిచారు. మెంట్ కాంపౌండ్ హనుమాన్ టెంపుల్లో హైదరాబాద్లో ఇక్కడ అమ్మవారు వెలిచారు. చాలా ఏళ్ల క్రితం కూడా వెలిచారు అమ్మవారు. చాలా ఈ చెట్టు కూడా చాలా పవిత్రమైంది. ఈ చెట్టు చుట్టుముట్టు మనము 11 ప్రదక్షిణ చేస్తే ఏ కోరిక మనం అనుకుంటే మనసులో ఆ కోరిక నెరవేరుతుంది తప్పకుండా. త్రిశక్తి పీఠం అంటే త్రిశక్తి హనుమాన్. ఈ దేవాలయానికి త్రిశక్తి హనుమాన్ మెంట్ కాంపౌండ్ హైదరాబాద్ అని దీనికి చాలా పేరు ఉన్నది. ఈ టెంపుల్ నుంచి ఎప్పుడో టెంపుల్కి పేరు ఉన్నది. ఈ టెంపుల్ని ముందు చాలా దీనావస్థలు ఉండే ఈ టెంపుల్ని తన ఆధీనంలోకి తీసుకొని శ్రీ కొలిశెట్టి శివకుమార్ గారు ఈ టెంపుల్ని ఇంత పెద్దగా ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్ చేసి 2-3 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ శనీశ్వరుని భగవాన్ అది స్థాపించారు. మనకు శని శిగ్నాపూర్ దగ్గర ఎట్లా ఉంటుందో శని భగవానుడు రాతి విగ్రహంలో ఇక్కడ కూడా అంత విగ్రహం సేమ్ అలా ఉంది. అంతే విగ్రహం, అంతే హైట్ కూడా. ఇక్కడ ప్రతి శనివారం కాకుండా ప్రతి శని త్రయోదశి రోజు కూడా కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇంకా వేరే ప్రాంతాలు కూడా చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళు ఇక్కడ తెని శైలం చేసుకొని వెళ్తుంటారు. కావున ఈ ఆలయానికి చాలా పేర్లు ఉన్నాయి. అన్నదానం గురించి చెప్పుకుంటూ పోతే ఇక్కడ ప్రతి శని త్రయోదశి రోజు కూడా విశేషంగా అన్నదానం చెప్తుంది. ఆ అన్నదానానికి కూడా చాలా మంది కూడా చాలా రూపాలుగా తన సహకారాలు అందిస్తారు. ఎంతో మంది జనాలు కూడా ఇక్కడ అన్నదానికి వస్తుంటారు. అలాగే శనీశ్వర భగవాన్ దగ్గర వచ్చి ఆ దేవదేవుని కూడా మొక్కుకొని వెళ్తుంటారు. వాళ్ళకు అనుకున్న కోరికలను కూడా సిద్ధిస్తుంటాయి. ఈ త్రిశక్తి హనుమాన్ టెంపుల్లో శనీశ్వర భగవాన్ ఒక చాలా ప్రాముఖ్యత గల పేరు ఉన్నది స్వామికి. అక్కడ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా స్వామి కూడా ఉంటాడు. ఇక్కడ ఇప్పటికి పొద్దున్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయిస్తుంటారు.
శని అభిషేకం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి అయితే చెప్పడానికి అయితే మన దగ్గరనైతే పంతులు గారు ఉన్నారు. మరి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క చరిత్ర ఏంది, మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది, అదేవిధంగా ప్రతి శనివారం రోజు ఇక్కడికి భక్తులు ఇంతగానం వస్తున్నారు కదా, మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే పంతులు గారు. అందరికి జై శ్రీరామ్ అన్న నమస్కారం. శ్రీ శక్తి హనుమాన్ దేవస్థానం ఖైరతాబాద్ మెయిన్ కాంపౌండ్. ప్రతి శనివారం ప్రతి శని త్రయోదశి రోజు, శని అమావాస్య రోజు ఇక్కడ అమ్మవారి గుడి ఉంది కాబట్టి ప్రతి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరు ఎవరికైనా కూడా అంత మంచి జరుగుతుంది. శని దోషాలు ఏమైనా ఉన్నా, పితృదోష ఏం దోషాలు ఉన్నా కూడా మనకు అభిషేకాలు చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ తల్లి. అమ్మవారు చాలా పవర్ఫుల్. హనుమాన్ దేవస్థానం, శ్రీశక్తి హనుమాన్ దేవస్థానం, జ్ఞానారామ హనుమాన్ దేవస్థానం, అక్కడ కూడా చాలా పవర్ఫుల్ హనుమాన్ దేవుడు. భక్తులు ఎప్పుడు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సంతోషంగా వెళ్తారనమాట. అప్పుడు ఎవరైనా కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.